సో మనం రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ పేషెంట్ చూడడం జరిగింది. ఎంఆర్ఐ చేసి వాళ్ళ కార్డియాక్ స్టేటస్ మొత్తం ఫిట్ ఉన్నారో లేదో. ఎందుకంటే అబోవ్ 60 ఇయర్స్ కాబట్టి ఖచ్చితంగా మనము కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అనస్థీషియా ఇస్తాం. ఈ అనస్థీషియా మనం నడుముకిస్తాము. సో నడుముకిచ్చినా గానీ అబోవ్ 45 ఇయర్స్ వాళ్ళకి మనం కొంచెం 2D ఎకో ఇవన్నీ చేయించుకుంటే కార్డియాలజీ ఫిట్‌నెస్ చేయించుకుంటే బెటర్ ఉంటుంది. సో మనం ఏం చేసామంటే కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేసాం. అసలు ఎందుకు రికరెన్స్ వస్తుంది? అసలు ఏంటి సింప్టమ్స్ ఏంటి? రికరెన్స్ రావడానికి రీజన్ ఏంటి? అంటే తనలో గమనించింది ఏంటి అంటే కాన్‌స్టిపేషన్ ఒకటి. ఫస్ట్ థింగ్ కాన్‌స్టిపేషన్. అతను గత 20 ఇయర్స్ నుంచి కాన్‌స్టిపేటెడ్‌గానే ఉన్నాడు. మోషన్ 1, 2 సార్లు వెళ్ళడము, గట్టి మోషన్ వెళ్ళడము, ముక్కి ముక్కి పోవడము, అన్‌టైమ్ ఫుడ్డు అండ్ ఎక్కువ ఔట్‌సైడ్ ఫుడ్ తినేవాడు. ఎక్కువ ఔట్‌సైడ్ ఫుడ్ తినడము అండ్ టైంకి తినకపోవడము. ఎప్పుడో నైట్ మిడ్‌నైట్ 11కి తినేవాడంట, 12కి పడుకునేవాడంట. సో ఆఫీస్ ప్రెషర్ ఎక్కువైపోయి వాటర్ తక్కువ తీసుకోవడం ఇట్లాంటివన్నీ ఆయనలో ఉన్నాయి. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ హైజీనిక్ మెయింటైన్ చేయకపోవడం కావచ్చు, లేకుంటే రికరెంట్‌గా దురదలు పెట్టేదంట, ఇచ్చింగ్ ఉండేదంట, చెమట కూడా ఎక్కువ వచ్చేదంట. ఎందుకంటే సిట్టింగ్ జాబ్ కాబట్టి బాగా చెమటలు వచ్చేదంట. సో ఇట్లా అన్‌హైజీనిక్‌గా ఉండడం ఇవన్నీ చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ ఫిస్టులాలు ఫార్మ్ అయిపోయినాయి. మల్టిపుల్ ఫిస్టులాలు ఫార్మ్ అయిపోయినాయి. మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉండి అన్నీ కలిసి ఒకటే దగ్గర ఓపెన్ అయింది. ఆ ఒకటి ఓపెన్ అయింది కొంచెం లోపల ఒక యానల్ కెనాల్ నుంచి 4, 5 సెంటీమీటర్ లోపల ఓపెన్ అయింది. అండ్ అది కూడా కర్వీలీనియర్ ఫిస్టులా అంటాం. అంటే ఓపెనింగ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఒక దగ్గర ఉంది. రౌండ్‌గా తిరిగి ఇంకొక దగ్గర ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంది.